హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం పైథాన్‌లో బేసిక్స్ తెలుసుకుందాం కొన్ని. పైథాన్ అనేది ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అని మనకు తెలుసు కదా! సి ఈజ్ ఎ కంపైల్డ్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం కంపైల్డ్‌కి, ఇంటర్ప్రెటెడ్‌కి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఇప్పుడు సి లాంగ్వేజ్‌లో ఫస్ట్ లైన్‌లో ఒక కోడ్ ఉంది. సెకండ్ లైన్‌లో ఒక కోడ్ ఉంది. థర్డ్ లైన్‌లో ఒక కోడ్ ఉంది. పైథాన్‌లో ఫస్ట్ లైన్‌లో కోడ్ ఉంది. సెకండ్ లైన్‌లో కోడ్ ఉంది. సో, ఇలా ఉంది కదా! సి ఏం చేస్తుందంటే కోడ్ మొత్తాన్ని కూడా ఒకసారి కంపైల్ చేస్తుంది. ఓకేనా? లైన్ బై లైన్ వెళ్దాం. మొత్తం అంతా ఒకేసారి కంపైల్ చేస్తుంది. చేసినప్పుడు కంపైలేషన్‌లో ఎర్రర్స్ ఏం రాకపోతే అప్పుడు ఈ కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ పైథాన్ అలా కాదు. పైథాన్ లైన్ బై లైన్ ఇంటర్ప్రెట్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఈ లైన్ చెక్ చేస్తుంది. ఈ లైన్‌లో ఎర్రర్స్ ఏం లేకపోతే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఈ లైన్ చెక్ చేస్తుంది. ఎర్రర్స్ ఏం లేకపోతే ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇది. సో, పైథాన్‌లో థర్డ్ లైన్‌లో ఎర్రర్ ఉంటే ఫస్ట్ 2 లైన్స్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ సిలో అలా ఉండదు. సి గాని, సి ప్లస్ ప్లస్ కానీ, జావా గాని ఇవన్నీ కూడా కంపైల్ లాంగ్వేజెస్. పైథాన్ ఒకటి, జావాస్క్రిప్ట్ ఒకటి. ఈ 2 ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. ఇప్పుడు సిలో థర్డ్ లైన్‌లో ఎర్రర్ వస్తే ఫస్ట్ లైన్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? ఇది ఒకటి. ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం కదా! ఇప్పుడు పైథాన్‌లో కొన్ని బేసిక్స్ తెలుసుకుందాం ఫస్ట్ నుంచి. ఇప్పుడు సి రాసేటప్పుడు మనం ఎలా రాస్తాం? ఇఫ్ ఉంది. సిలో మనం ఇఫ్ రాస్తే ఇలా ఇఫ్‌కి బ్లాక్ పెడతాం కదా! బ్లాక్‌కి ఏం పెడతాం? కర్లీ బ్రేసెస్ పెడతాం. దీని లోపల కోడ్ రాస్తాం. ఓకే. కానీ పైథాన్‌లో మనకి ఎక్కువ కోడ్ రాయాల్సిన అవసరం ఉండదు. దీంట్లో చాలా వరకు పైథాన్‌లో అన్నీ రిమూవ్ చేసేసి ఉంటాయి. ఎలాగంటే ఇప్పుడు నేను ఇదే రాయాలి. ఇప్పుడు ఇదే నేను పైథాన్‌లో రాయాలంటే నేను ఏం చేయొచ్చంటే ఇఫ్ డైరెక్ట్ కండిషన్ కోలన్ పెడతా. కోలన్ పెట్టి స్టేట్మెంట్ అంతే. సింపుల్. మరి కర్లీ బ్రేసెస్ లేవు కదా! పైథాన్ ఎలా చూస్తుంది అంటే పైథాన్‌లో ఇండెంటేషన్ అనేది ఒకటి ఉంటుంది. సో, మీరు ఆ ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి. ఇండెంటేషన్ ఏంటంటే ఒక 2 స్పేసెస్ గాని, 4 స్పేసెస్ గాని ఇవ్వాలి. ఓకే. ఇఫ్ కండిషన్ అని చెప్పి ఉంది కదా! దీని కింద మీరు 4 స్పేసెస్ గాని, 2 స్పేసెస్ గాని కంటిన్యూటీ ఉండాలి. 2 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు, 6, 8 ఎంతన్నా పెట్టుకోవచ్చు. కాకపోతే కంటిన్యూటీ ఉండాలి. మీరు ఇక్కడ 4 స్పేసెస్ ఇస్తే నెక్స్ట్ మళ్ళీ మీరు ఇంకోటి ఏమన్నా రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మళ్ళీ ఎల్స్ రాస్తారు. ఎల్స్ అని చెప్పి ఇంకో స్టేట్మెంట్ రాస్తారు. ఎక్కడ 4 ఇస్తే ఇక్కడ 4 ఇస్తే ఇక్కడ కూడా 4 స్పేసెస్ ఇవ్వాలి. ఇక్కడ 2 స్పేసెస్ ఇస్తే ఇక్కడ కూడా 2 ఇవ్వాలి. ప్రోగ్రామ్ మొత్తం అంతా కూడా అదే చేయాలి. ఓకేనా? ఇక్కడ 2 ఇచ్చి ఇక్కడ 4 ఇస్తే అవ్వదు. ఇస్తే మొత్తం అంతా ఒకటే ఇవ్వాలి. ఓకేనా? సో, అది ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పైథాన్‌లో. నెక్స్ట్ ఇప్పుడు కోడ్‌లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాసెస్ మీకు చాలా ప్రొడక్టివ్‌గా ఉంటాయి. ఎలాగంటే మీకు రైట్ ఆన్ టు ద కోడ్ వెళ్తాం. ఇప్పుడు మనం ఒక 2 తెలుసుకుందాం. ఏంటి? యూజర్ నుంచి కోడ్ ఎలా ఇన్‌పుట్ తీసుకుంటుంది. యూజర్‌కి కోడ్ ఎలా అవుట్‌పుట్ ఇస్తుంది. ఈ 2 తెలుసుకుందాం. ఓకే. యూజర్ నుంచి ఇన్‌పుట్ ఎలా తీసుకుంటుందంటే పైథాన్‌లో ఒక ఫంక్షన్ ఉంది. దాని పేరు ఇన్‌పుట్. ఈ ఇన్‌పుట్ ఫంక్షన్‌ని యూజ్ చేసి యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకోవచ్చు. అవుట్‌పుట్ ఏంటంటే యూజర్ నుంచి అవుట్‌పుట్ తీసుకోవడానికి పైథాన్‌లో ఇంకో ఫంక్షన్ ఉంటుంది. ఏంటి? ప్రింట్ అని ఒక ఫంక్షన్. అది యూజ్ చేసి యూజర్‌కి అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు మనం ప్రింట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్‌లో మనం ఏం రాస్తాము? ఈ బ్రాకెట్స్ లోపల ఏం రాస్తామో అది మనకి అవుట్‌పుట్ కన్సోల్‌లో కనిపిస్తుంది. ఓకేనా? హాయ్ అని రాసాం కదా! అవుట్‌పుట్‌లో హాయ్ అని వస్తుంది. ఇది యాక్చువల్‌గా ఏంటంటే ఇది రాయడం కాదు. ఈ ప్రింట్ అనే ఫంక్షన్ కదా! ఈ ఫంక్షన్‌కి మనం ఒక పారామీటర్ పాస్ చేస్తాం.
హాయ్ అని ఒక పారామీటర్. ఓకేనా? ఏం పాస్ చేస్తే అది మనకు అవుట్పుట్లో వస్తుంది. నేను ఇప్పుడు ప్రింట్ హలో హలో అని పంపా, అవుట్పుట్లో కూడా హలో అని వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ అయిన తర్వాత ఇది వచ్చింది కదా, నెక్స్ట్ స్టేట్మెంట్కి హలో అనేది నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. సి లాంటి లాంగ్వేజెస్లో హాయ్ పక్కనే వస్తుంది హలో అనేది, కానీ పైథాన్లో నెక్స్ట్ లైన్లో వస్తుంది. ఎందుకంటే పైథాన్లో డిఫాల్ట్గా ఒక ప్రింట్ స్టేట్మెంట్ అవ్వగానే కన్సోల్లో మీకు వచ్చే అవుట్పుట్ అనేది నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను ప్రింట్ 3 అని రాస్తే ఇది నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అలా కాదు, నాకు పక్కనే రావాలి అనుకుంటే మీరు ఒక పారామీటర్ పాస్ చేయాలి. ప్రింట్ హలో ఉంది కదా, కామా పెట్టి పారామీటర్స్కి డిఫర్ చేయడానికి మనం కామా పెడతాం. ఓకే, ఒక పారామీటర్ హలో కదా, ఇంకో పారామీటర్ వచ్చేసి 3 అని పంపుతాం. ఓకే, వీటిని పారామీటర్స్ అంటారు. యాక్చువల్ మనం 3 పంపం. ఇప్పుడు నెక్స్ట్ పారామీటర్ మనం ఏం పంపాలంటే ఎండ్ అని ఒక పారామీటర్ పంపాలి. ఎండ్ పంపి దానికి ఒక వాల్యూ ఇస్తాం. ఏంటది? ఒక కామా పెడతాం. ఓకే, ఒక స్ట్రింగ్ ఎండ్లో మనం స్ట్రింగ్ పంపాలి. ఆ స్ట్రింగ్లో ఏం పెడతాం? ఒక కామా. ఓకే, అప్పుడు ఏం చేస్తుందంటే హలో అని ఇచ్చాను కదా, హలో తర్వాత మీరు ఏ అవుట్పుట్ ఇచ్చినా సరే అది ఒక స్ట్రింగ్తో సపరేట్ అయ్యి వస్తుంది. ఓకేనా? అంటే ఇప్పుడు మీరు హలో ఇచ్చారు కానీ హలో పెట్టి ఎండ్ ఈక్వల్ కామా ఇచ్చారు కదా, ఇక్కడ కామా రాదు. మీరు ఎప్పుడైతే నెక్స్ట్ స్టేట్మెంట్ రాస్తారో, వరల్డ్ అని రాసాను కదా, ఎప్పుడైతే నెక్స్ట్ స్టేట్మెంట్ వస్తుందో అప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఇక్కడ కామా వస్తుంది. కామా వచ్చి హలో వరల్డ్. ఓకేనా? ఏ పారామీటర్ అయితే మీరు పంపుతారో ఎండ్ ఈక్వల్ టు అని పెట్టి దాన్ని బట్టి నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది దీనికి కాంకాటినేట్ అవుతుంది. ఓకేనా? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అని కొన్ని ఉంటాయి ఈ ఫంక్షన్స్లో, అది మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు ఇలా ఎందుకు అవుతుందంటే ప్రింట్లో డిఫాల్ట్గా ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఏంటది? ఎండ్ ఈక్వల్ టు బ్యాక్ స్లాష్ అంటే న్యూ లైన్ అని. ఓకేనా? సో డిఫాల్ట్గా మీరు ప్రతిసారి ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయగానే కన్సోల్ అనేది న్యూ లైన్కి వెళ్ళాలని చెప్తుంది. మనం దాన్ని ఓవర్ రైట్ చేస్తాం. ఇక్కడ మీరు పారామీటర్ పంపారనుకోండి, నాకు డిఫాల్ట్గా ఉండేది వద్దు, నేను కామా సపరేట్ చేసి రాయాలి. ఓకేనా? దీని తర్వాత రావాల్సింది నాకు నెక్స్ట్ లైన్ కాదు, దీని తర్వాత రావాల్సింది నాకు ఒక స్పేస్ రావాలి అన్నారనుకోండి, ప్రింట్ హాయ్ వచ్చి నాకు దీని తర్వాత రావాల్సింది స్పేస్ రావాలి అన్నారనుకోండి, స్పేస్ వస్తుంది. ఓకేనా? హాయ్ వచ్చి ఒక స్పేస్ వచ్చి నెక్స్ట్ వరల్డ్ అలా. ఇప్పుడు అసలు ఏం కాకూడదు, రెండు కాంకాటినేట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? అప్పుడు ప్రింట్ హాయ్ ఇచ్చి ఎండ్ ఈక్వల్ అసలు ఏ స్పేస్ ఉండకూడదు అంటే ఒక ఎంప్టీ స్ట్రింగ్ పంపాలి, జస్ట్ ఆ కోడ్స్ పెట్టి వదిలేయాలి. ఓకేనా? అప్పుడు ఏమొస్తుంది? హాయ్, మీరు నెక్స్ట్ లైన్లో రామన్ రాస్తే హాయ్ రా, అంతే, సింపుల్. ఇది ప్రింట్ స్టేట్మెంట్, చాలా సింపుల్. మీరు బేసిక్స్ బాగా నేర్చుకుంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ మీరు ఎక్కడ యూజ్ చేయాలన్నా సరే దాని మీద మంచి గ్రిప్ ఉంటుంది. అండ్ ఈ కోడ్స్ ఉన్నాయి కదా, ఇది చెప్పాలి మీకు. కోడ్స్ మనం సింగిల్ కోడ్స్ అన్న పెట్టుకోవచ్చు, డబుల్ కోడ్స్ అన్న పెట్టుకోవచ్చు పైథాన్లో. ఓకే, సిలో అయితే ఒక క్యారెక్టర్ సింగిల్ కోట్ ఉంటుంది, స్ట్రింగ్కి డబుల్ కోట్ ఉంటుంది కదా. పైథాన్లో అయితే మనం సింగిల్ కోట్ అన్న పెట్టుకోవచ్చు, డబుల్ కోట్ అన్న పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మన స్పైడర్ ఓపెన్ చేసి ఉంది, రాస్తాను నేను. ప్రింట్ హాయ్ వచ్చింది కదా, హాయ్. ఇప్పుడు న్యూ లైన్లో హలో, హాయ్ హలో, నెక్స్ట్ లైన్లో వచ్చింది. అలా కాదు, నాకు నెక్స్ట్ లైన్ అనేది ఒక స్పేస్తో ఎండ్ అయ్యి దాని తర్వాత వచ్చేది రావాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తా? ప్రింట్ వరల్డ్ ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అని ఇచ్చాను కదా, ఇప్పుడు దీన్ని రన్ చేస్తే హాయ్ హలో వరల్డ్. అలా కాకుండా నాకు ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇచ్చినా సరే అదే వస్తుంది. ఓకేనా? ఇలా ఇచ్చా. ఓకే, ఇప్పుడు ఈ హలో వరల్డ్ అనేది దీంతో సపరేట్ చేయబడి వస్తాయి. హలో వరల్డ్ అంతే. ఆ రెండు కాకుండా నాకు రెండు పక్క పక్కన రావాలంటే ఒక ఎంప్టీ స్ట్రింగ్ ఇవ్వాలి.
ఇది ఎంప్టీ స్ట్రింగ్ కాదు, ఇక్కడ స్పేస్ ఉంది, స్పేస్ కూడా ఒక క్యారెక్టర్, ఇది ఎంప్టీ స్ట్రింగ్. ఓకే, హాయ్ హలో అంతే, సింపుల్. ఇది ప్రింట్ ఫంక్షన్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, అదేంటి, ఇన్పుట్ ఫంక్షన్. యూజర్కి అవుట్పుట్ ఇచ్చేసాం కదా, ఇప్పుడు యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, చాలా సింపుల్. ఇన్పుట్ అనే ఫంక్షన్ వాడితే అయిపోతుంది. సో ఇన్పుట్ అనే ఫంక్షన్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఈ ఇంటర్ప్రిటర్ అనేది లైన్ బై లైన్ వెళ్తుంది కదా, ఏ లైన్లో అయితే దీనికి ఇన్పుట్ అనేది టచ్ అవుతుందో, ఇది ఎక్కడైతే కనిపిస్తుందో అప్పుడు ఈ కన్సోల్లో ఒక ఇన్పుట్ కావాలి అని చెప్పి అడుగుతుంది అది. ఓకే, ఈ ఇన్పుట్ లోపల మీరు ఏదైతే స్ట్రింగ్ పంపుతారో, నేను చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తా. ఇన్పుట్ లోపల మీరు ఏ స్ట్రింగ్ అయితే పంపుతారో కన్సోల్లో ఆ స్ట్రింగ్ కనిపిస్తుంది. స్ట్రింగ్ కనిపించి దాని పక్కన ఏమైనా ఎంటర్ చెయ్యి అని చెప్పి అడుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు చూద్దాం మనం. ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్, అంతే, ఎంటర్ యువర్ నేమ్ వచ్చింది కదా. సో చూసారా, నేను ఎంటర్ చేయగలిగాను. అలా కాకుండా అది ప్రింట్ అనుకోండి, ఇక్కడ మీరు ప్రింట్ రాశారంటే అక్కడ నేనేమి ఎంటర్ చేయలేను, ఎందుకంటే అది ఇన్పుట్ తీసుకోవడం కాదు, జస్ట్ అవుట్పుట్ ఇస్తుంది అంతే. ఓకే, నేను ఇక్కడ ఇన్పుట్ ఇచ్చేసి అలా వదిలేసాను కదా, నేను దాన్ని సబ్మిట్ చేయాలి. ఓకే, ఎంటర్ కొడితే అది సబ్మిట్ అవుతుంది అంతే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం, దీన్ని క్లియర్ చేసేద్దాం. కంట్రోల్ ఎలా కొడితే కన్సోల్ క్లియర్ అవుతుంది. ఎంటర్ యువర్ నేమ్, చూసారా, నెక్స్ట్ ఇది నెక్స్ట్ స్నిపెట్కి వెళ్ళిపోయింది. ఓకేనా, మీరు ఇక్కడ ఏం చేయలేరు ఇంకా. అదే మీరు అక్కడ ఇన్పుట్ పెట్టారనుకోండి, అది ఇంకా అదే స్నిపెట్లో ఉంటుంది, నెక్స్ట్ స్నిపెట్కి వెళ్ళట్లే, అక్కడ ఏదో ఒకటి ఎంటర్ చేయరా అండి. ఇది ఇప్పుడు నేను ఎంటర్ చేసి ఎంటర్ కొట్టా, ఏమవుతుంది, జస్ట్ అంతే, నేను ఏమి ఇచ్చానో అది ఇలా కనిపిస్తుంది. ఓకేనా, ఎలా కనిపిస్తుంది. సో మనకి ఇన్పుట్ అయితే వర్క్ అవుతుంది. ఈ ఇన్పుట్ని ఎక్కడన్నా స్టోర్ చేద్దాం, ఎందుకంటే జస్ట్ ఎలా ఉంది, దీనివల్ల యూజ్ ఏముంది, మనం దాన్ని ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి కదా, యూజర్ ఇచ్చే ఇన్పుట్ని. అలా స్టోర్ చేసుకోవాలంటే ప్రోగ్రామింగ్లో మనకి రకరకాల డేటా స్ట్రక్చర్స్ కానీ, డేటా స్టోర్ చేసుకునేవి కానీ అన్నీ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ దోస్ థింగ్స్ ఇస్ వేరియబుల్స్. వేరియబుల్ని మనం వేరే లాంగ్వేజ్లో దాని డేటా టైప్ ఇచ్చి, డేటా టైప్ అంటే అది ఎలాంటి డేటా, స్ట్రింగా, ఇంటా, బూలియన్, అది అలా ఇచ్చి డేటా టైప్, వేరియబుల్ నేమ్ ఇస్తాం, ఈక్వల్ టు పెడతాం, వాల్యూ పెడతాం. ఓకే, ఇలా ఇస్తాం. కానీ పైథాన్లో ఇదంతా అక్కర్లే. పైథాన్లో మీరు జస్ట్ ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వచ్చు. ఏంటది, నేమ్ అని నేను ఇస్తున్నా, ఈక్వల్ టు కౌశిక్. స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ కాబట్టి నేను కోడ్స్ పెట్టాను, డబుల్ కోడ్స్ అన్న పెట్టుకోవచ్చు. ఓకే, నేమ్ ఈక్వల్ టు కౌశిక్ అని ఇచ్చా. ఇప్పుడు చూడండి వేరియబుల్స్ ఎలా పనిచేస్తాయి చూద్దాం. నేమ్ ఈక్వల్ టు, మీరు ఇక్కడ స్పేస్ ఇవ్వచ్చు, తీసేసుకోవచ్చు, మీ ఇష్టం. నేమ్ ఈక్వల్ టు కౌశిక్, రన్ చేసి ఏం రాలేదు, ఎందుకంటే నేను అంతే, నేమ్లో కౌశిక్ అనేది అసైన్ అవుతుంది. ఓకేనా, ఈ కౌశిక్ అనే వాల్యూ ఈ నేమ్లోకి అసైన్ అవుతుంది అంతే, అంతకుమించి ఏం జరగదు. కానీ మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు కదా, ఎలా యూజ్ చేయొచ్చు, మనం ప్రింట్ చేసుకోవచ్చు దాన్ని. ఇప్పుడు నేను ప్రింట్ అని రాసి నేను దేని ప్రింట్ చేస్తా, కావాలంటే కౌశిక్ ప్రింట్ చేస్తా, అప్పుడు కౌశిక్ అని వస్తుంది. కానీ ఇంకోటి చేసుకోవచ్చు, ఏంటి, కౌశిక్ అనేది ఎక్కడ స్టోర్ అయింది, నేమ్ ఉంది, నేమ్లో స్టోర్ అయింది కదా. సో నేను నేమ్ని యూజ్ చేసి ఆ వాల్యూని యాక్సెస్ చేయొచ్చు. నేను ప్రింట్ నేమ్ అని ఇస్తే కౌశిక్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఇంకొకటి, ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు 20. ఈ 20 అనేది ఏంటి, ఇంట్, అదొక ఇంట్ డేటా టైప్. ఓకేనా, ఇప్పుడు నేను ప్రింట్ చేశాను, ప్రింట్ ఏజ్ 20 ప్రింట్ అవుతుంది అంతే. సో వేరియబుల్స్ అనేవి ఎలా ఉంటాయి, ఇలా స్టోర్ అవుతాయి. మీకు డేటా టైప్స్ గురించి, వేరియబుల్స్ గురించి ఇంకా క్లియర్ చెప్తా. ప్రస్తుతానికి వేరియబుల్స్ అయితే ఇలా వర్క్ అవుతాయి. మీరు వేరియబుల్స్కి ఈక్వల్ టు పెట్టి పక్కన ఏ వాల్యూ అయితే రాస్తే అది వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, కౌశిక్ ఈక్వల్ టు నేమ్ ఉంది కదా, ఇది నేమ్ ఈక్వల్ టు కౌశిక్ అవ్వదు. ఇక్కడ ఏంటంటే ఈ నేమ్ని మనం కౌశిక్లోకి అసైన్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇది స్ట్రింగ్ కదా, స్ట్రింగ్లోకి మనం దీన్ని ఎలా అసైన్ చేస్తాం, మీనింగే ఉండదు కదా. నేను ఏం చేయాలి, ఒక వేరియబుల్ని తీసుకొని దానిలోకి నా డేటాని అసైన్ చేయాలి.
ఓకే. సో ఈ సింటాక్స్ అనేది కరెక్ట్, ఇది తప్పు. వేరియబుల్స్ని అలా డిక్లేర్ చేయాలి. ఓకే, వేరియబుల్స్ని అలా డిక్లేర్ చేయాలి. మన వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ, ఇలా మనం డిక్లేర్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేయాలి, నా దగ్గర ఒకటి ఉంది, ఏంటది, నేమ్ ఈక్వల్ టు కౌశిక్. నాకు కౌశిక్ అనొద్దు, నాకు డైనమిక్గా కావాలి. అప్పుడు నేను ఏం చేస్తా, నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్, ఇలా ఇస్తా. ఓకే, ఇప్పుడు నేను ఏం ఎంటర్ చేశానో అది నేమ్లో స్టోర్ అవుతుంది. ఓకే, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని వచ్చింది కదా, దీన్ని రన్ చేస్తా. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ కౌశిక్, అంతే. ఇప్పుడు నేమ్లో కౌశిక్ వెళ్తుంది, అది వెళ్ళిందో లేదో నేను చూడాలి, లేదా దాన్ని యూస్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, ప్రింట్ నేమ్, అంతే. మళ్ళీ దీన్ని ఒకసారి రన్ చేస్తా. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ కౌశిక్ అంట, కౌశిక్, కౌశిక్ ప్రింట్ అవుతుంది. నీకు ఇంకా రాసుకోవచ్చు, ఏంటి, ప్రింట్ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ కౌశిక్. నేను పైన స్పేస్ ఇచ్చాను కదా, అందుకని స్పేస్ వచ్చింది, దానికి నో చేయండి. రెండు నెక్స్ట్ లైన్లు వచ్చాయి కదా, నాకు అలా కాదు, పక్క పక్కనే రావాలి. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ, కామా అండ్ ఈక్వల్ టు ఒక స్పేస్ ఇస్తా. ఓకే, మళ్ళీ కంట్రోల్ ఎంటర్, ఎంటర్ యువర్ నేమ్ కౌశిక్, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్, సారీ కాదు ఇక్కడ, యువర్ నేమ్ ఈస్, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్, మై నేమ్ ఈస్ కౌశిక్, యువర్ నేమ్ ఈస్ కౌశిక్, అంతే. ఆ వేరియబుల్ నా దగ్గర ప్రింట్ చేస్తుంది, అంతే, చాలా సింపుల్. ఎలా కాదు, ఓకే, నేను ఇలా ఎండ్ అవన్నీ రాసుకోకూడదు, ఎండ్ అని రాయకుండా నాకు ఇదే లైన్లో రావాలి. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ప్రింట్ స్టేట్మెంట్లు ఇంకా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ ఉంది కదా, ఈ కామా ఇచ్చిన తర్వాత నేను నేమ్ అని ఇచ్చానంటే ఇది అంతా కూడా ప్రింట్ అవుతుంది. ఓకే, యువర్ నేమ్ కౌశిక్, యువర్ నేమ్ ఈస్ కౌశిక్, అంతే. ఒకటి చూడండి, ఇది ఉందా, ఏదో పారామీటర్, యువర్ నేమ్ ఈజ్ అనేది ఒక పారామీటర్, మళ్ళీ నేమ్ అనేది ఒకటి. మీరు ఎప్పుడైతే ప్రింట్లో ఈ రెండు పంపుతున్నారో ఈ రెండింటిని అది కాంకాటినేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేమ్ ఇచ్చా, మళ్ళీ ఇక్కడ హలో అని ఇచ్చా, ఇప్పుడు ఏమవుతుంది, యువర్ నేమ్ ఈజ్ కౌశిక్ హలో. ఇక్కడ ఏమవుతుంది, డిఫాల్ట్గా స్పేస్ ఇస్తుంది. మీరు ఎప్పుడైతే డిఫరెంట్ పారామీటర్స్ని కామాతో పంపుతున్నారో లోపలికి ప్రింట్ స్టేట్మెంట్కి, ప్రింట్ ఏం చేస్తుందంటే వాటన్నిటికీ ఒక స్పేస్ ఇస్తుంది డిఫాల్ట్గా. ఓకేనా, ప్రింట్ స్టేట్మెంట్లో ఇది ఒకటి. ఇంకోటి ఏం చేయొచ్చు, మీరు ఇలా కామాస్ పెట్టకుండా మీకు స్ట్రింగ్ కావాలంటే ప్లస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే స్ట్రింగ్ని మనం కాంకాటినేట్ చేస్తాం, అంటే ఒకదాని పక్కన ఒకటి కలుపుతాం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ ఉంది కదా, కౌశిక్, యువర్ నేమ్ ఈస్ కౌశిక్ హలో. ఇప్పుడు స్పేస్ ఎందుకు రాలే, నేను కలిపేస్తున్నా, రెండు కాంకాటినేట్ చేస్తున్నా. నేను ఇక్కడ మెర్జ్ చేస్తున్నాను కాబట్టి అక్కడ మనకి స్పేస్ ఏం లేదు. స్పేస్ కావాలి అనుకుంటే నేను ఏం చేయొచ్చు, ఈస్కి ఒక స్పేస్ ఇవ్వచ్చు, హలోకి ముందు ఒక స్పేస్ ఇవ్వచ్చు. ఓకేనా, కానీ ఒకవేళ మనకి ఈ మూడు కూడా ఇలా నేమ్లా ఉన్నాయనుకోండి, ఇప్పుడు నేను నేమ్ ముందు స్పేస్ ఇవ్వలేను. ఓకేనా, ఎందుకంటే నేమ్ అనేది ఒక వేరియబుల్ కదా, ఈ హలోకి పెట్టినా నేమ్ పెట్టలేను. ఇప్పుడు మీకు ఇన్పుట్ స్టేట్మెంట్ అర్థమైంది కదా, నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నాకు ఎక్సెస్గా టైప్ చేయాల్సి వస్తుంది, నేను తీసేసి డైరెక్ట్గా కౌశిక్ అని ఇస్తాను. ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ గురించి ఇంకోసారి చూద్దాం. యువర్ నేమ్ ఈస్ కౌశిక్ హలో, ఇలా ఉంది కదా. నాకు ఇలా వద్దు, నేను ఇలాగా కష్టంగా నా అంతటి నేను యాడ్ చేయాలనుకోవట్లేదు. అది డిఫాల్ట్గా రావడం నుండి మీరు కామర్స్ పెట్టుకోవచ్చు. కామర్స్ కాకుండా నేను కాంకాటినేట్ చేస్తా, కానీ కావాలి అలా, కానీ నాకు స్పేసెస్ కావాలి అనుకుంటే అప్పుడు ఏం చేయొచ్చు, మీరు ఒక స్పేస్ని యాడ్ చేయొచ్చు దానికి. ఎలా, యువర్ నేమ్ ఈజ్ ప్లస్ ఉంది కదా, స్పేస్ యాడ్ చేయండి, అంతే. మీరేం పంపుతున్నారు, ఒక స్ట్రింగ్ పంపుతున్నారు, ఆ స్ట్రింగ్లో ఏముంది, ఒక స్పేస్ ఉంది, అంతే. మళ్ళీ
ఒక స్పేస్, అంతే. ఇప్పుడు ఏమవుతుంది, యువర్ నేమ్ ఈజ్ వచ్చింది, అంత ప్లస్ ఉంది కాబట్టి అంత సేమ్ లైన్లో ఉంటుంది, ఇదంతా ఒకే ప్రింట్ స్టేట్మెంట్ కదా. యువర్ నేమ్ ఈజ్ ఒక స్పేస్ వస్తుంది, మీరు ఇచ్చిన నేమ్ వస్తుంది, స్పేస్ హలో, అంతే. యువర్ నేమ్ ఈజ్ కౌశిక్, హలో, అంతే. సో ఇప్పుడు మీరు ఒక ప్రింట్ స్టేట్మెంట్లో మీ వేరియబుల్స్ని ఎలా పెట్టాలో చూస్తున్నారు కదా. దీనికి ఇంకా ఒక 2-3 మెథడ్స్ ఉంటాయి, కానీ వాటన్నింటిలోకి బెస్ట్ మెథడ్ చెప్తాయి, ఎందుకంటే మీకు అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇవ్వాలనుకోవట్లేదు నేను. ఏదైతే ఇంపార్టెంటో అదే ఇస్తా. ఓకే, అన్నీ తెలుసుకొని యూజ్ ఉండదు, మనకి అన్ని కాన్సెప్ట్స్ తెలియాలి మోస్ట్లీ. దాంట్లో మనకి ఏది ఇంపార్టెంటో ఏది యూస్ఫుల్లో అదే తెలుసుకోవాలి, ఓకేనా. సో అలాంటి వాటిల్లో ఇప్పుడు ఇది ఒకటి నేను ఇలా ఇస్తున్నా. ఓకే, నేమ్ ఏజ్ ఈక్వల్ టు 20. ఓకే, ఈ రెండు ఇద్దాం. యువర్ నేమ్ ఈజ్ నేమ్ ప్లస్ ఇక్కడ ఒకటి ఇవ్వాలి, ప్లస్ ఏజ్ ఈజ్ ఒక స్పేస్ ఇచ్చా, ఏజ్, దీన్ని ప్రింట్ చేద్దాం, అంతే. ఎర్రర్ వచ్చింది. ప్రోగ్రామింగ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఈజ్ మీరు ఎర్రర్స్ని డీబగ్ చేసుకోగలగాలి. ఓకే, ఈ ఎర్రర్స్ అనేవి మోస్ట్లీ మీరు కన్సోల్ చూస్తే ఎర్రర్ ఐడెంటిఫై చేయగలరు. మీరు దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలని మీకు ఐడియా ఉంటే ఈజీగా రిజాల్వ్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ అసలు ఏముంటుంది, టైప్ ఎర్రర్, ఇదేంటో తర్వాత చూద్దాం. కెన్ ఓన్లీ కాంకాటినేట్ స్ట్రింగ్ టు స్ట్రింగ్, నాట్ ఇంట్. ఓకే, మీరు స్ట్రింగ్తో స్ట్రింగ్నే కాంకాటినేట్ చేయగలరు, ఇంటీజర్ని కాంకాటినేట్ చేయలేరు అంటుంది. నేమ్ కౌశిక్, ఏంటది నేమ్, స్ట్రింగ్. మై నేమ్ ఈజ్ స్ట్రింగ్, నేమ్ అనేది స్ట్రింగ్, అండ్ మై ఏజ్ ఈజ్ స్ట్రింగ్. కానీ ఏజ్ అనేది ఏంటి, ఒక ఇంటీజర్, ఏజ్ ఈక్వల్ 20. దాని బాధ అది. ఇప్పుడు ఆ రెండు నేను కలపలేను అన్నాను, నేను ఇప్పుడు దాన్ని ఏం చేస్తా, స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తా. ఓకే, ఈజీ కన్వర్ట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఏజ్ ఈక్వల్ టు ఎస్టీఆర్ ఆఫ్ ఏజ్. ఈ ఎస్టీఆర్ ఆఫ్ ఏజ్ అంటే ఏంటంటే ఈ ఏజ్ని నాకు స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి ఇవ్వి అంటుంది. ఓకే, ఎస్టీఆర్ అనేది కూడా ఒక ఫంక్షన్. ఓకే, ఎస్టీఆర్ అనేది కూడా ఒక ఫంక్షన్. వీటన్నిటి నుంచి మనం తర్వాత తెలుసుకుందాం. సో ఇది దేనికి వాడతామంటే మనం ఈ ఏజ్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేయడానికి వాడతాం. ఓకే, ఇప్పుడు నేను ఏదైనా స్ట్రింగ్ని ఇంటి కింద కన్వర్ట్ చేయాలంటే ఇంట్ ఆఫ్ నేమ్ అలా రాస్తాం. యాక్చువల్లీ ఇంట్ ఆఫ్ నేమ్ ఇలా రాస్తాం. ఓకే, ఇప్పుడు ఏంటిది స్ట్రింగ్ కింద కన్వర్ట్ అవుతుంది, కన్వర్ట్ అయ్యి ఎందులో స్టోర్ అవుతుంది, ఏజ్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. సింపుల్, మై నేమ్ ఇస్ కౌశిక్ అండ్ మై ఏజ్ ఇస్ 20. ఇప్పుడు ఇది కూడా టైం వేస్ట్. ఓకే, ప్రింట్లో అసలు ఇన్ని మనం ఎందుకు పెట్టుకోవడం, మీరు ఏదైనా ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాయాలంటే ఇన్ని స్పేసెస్ ఇవ్వాలా, కామ పెట్టుకోవచ్చు, కానీ ఎంతకంటే నాకు మంచిది కావాలి అనుకుంటే ఈ ప్రింట్లో ఇంకో మంచిది ఉంది, అదేంటంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్. అదేంటంటే మీ స్ట్రింగ్ అనేది ఏ ఫార్మాట్లో ఉండాలి అనేది మనం దానికి చెప్పాలి, చెప్తే అది అలా ఇస్తుంది అవుట్పుట్. దానికి మనం ఏం చేయాలి, ఎఫ్ పెట్టి ఒక స్ట్రింగ్ పాస్ చేయాలి. ఓకే, దీని లోపల నేను నేమ్ అని ఇచ్చాను అనుకోండి, నేమ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, మై నేమ్ ఈస్ కౌశిక్. చూడండి క్లియర్గా, నేను ఎఫ్ అని ఒక లెటర్ రాసి దానికి కోడ్స్ పెట్టి దాని లోపల మై నేమ్ ఇస్ కౌశిక్ అని ఒక స్ట్రింగ్ ఇచ్చాను. మై నేమ్ ఇస్ కౌశిక్. ఈ ఫార్మాట్ స్ట్రింగ్ వల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు నేను దీనికి నేమ్ రాయాలి, దీని నేమ్ యాడ్ చేయాలి. నేమ్ యాడ్ చేయాలంటే ఆ స్ట్రింగ్ బయటకు వచ్చి నేను కామ్ ఇవ్వడం అనేది చేయగలను. నేను ఎక్కడే చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఒక కర్లీ బ్రేసెస్ పెట్టి దీని లోపల నేను నేమ్ అని ఇచ్చాను అనుకోండి, ఈ నేమ్ అనే వేరియబుల్ అనేది ఈ ప్లేస్కి వచ్చేస్తుంది. ఓకే, అంతే. మై నేమ్ ఈస్ సారీ మై నేమ్ ఇస్ కౌశిక్, అంతే సింపుల్. ఇప్పుడు నేను ఈజీగా టైప్ చేస్తాను, అండ్ మై ఏజ్ ఈస్ ఇక్కడ ఏజ్, అంతే. మై నేమ్ ఇస్ కౌశిక్ అండ్ మై ఏజ్ ఇస్ 20. చూసారా ఎంత ఈజీయో ఈ ఫార్మాట్ స్ట్రింగ్ యూస్ చేస్తే. ఇలా మనకి ప్రింట్ ఫంక్షన్లు ఇవన్నీ ఉంటాయి, చాలా సింపుల్ ఇదంతా కూడా.